Handing over the mic to Varun Tej. హాయ్ అండి, అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరిలో బయట నుంచి ఎవరన్నా ఈ సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళైంది కాబట్టి నా వైఫ్తో కలిసి చూశాను సినిమా. నేను చాలా 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 రోజులు, సంవత్సరాలు అయింది నేను ఇలాంటి ఒక సినిమా చూసి. అంటే మీకు ఇక్కడ ఇలా కుర్రోళ్ళు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం. అందరికి పెళ్ళి లేపి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. సో నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో చిన్నప్పుడు ఒకే ప్లేట్లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపొద్దున ఈ సినిమా ఇలా స్నేహితులు ఒక ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్గా, చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ కమిటీ కుర్రోళ్ళు కాదు, ఎక్కడున్న కుర్రోళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక నాస్టాల్జియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి. అండ్ చాలా ఎమోషనల్గా అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా, అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమానే అలా అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నాకు నిజంగా నీళ్ళు వచ్చినాయి. అంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్డ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు. మ్యూజిక్ అనేది ఇప్పుడు సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయి అంటున్నారు. నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 hours ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోద్ది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్. అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజువలీ. అండ్ సూపర్ వర్క్, గ్రేట్ డిజైన్ వర్క్. అండ్ డిఓపి రాజు గారు. అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి. అలాగా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి, అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ద బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను. నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూస్తుంది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. రేపు పొద్దున August 9th థియేటర్లో ఇక్కడ జాతర అని పెట్టారు. రేపు August 9th థియేటర్లో జాతరగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే టెక్నికల్ టీమ్ ఎంతున్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ ప్రతి ఒక్కరు, ఒకరు తక్కువ చేశారని కాదు, యాక్టింగ్లో అదే బ్యూటీ. పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్ ఇందాక ఆయన అంటున్నారు కాంపిటీషన్ అని. మా అందరు కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు 100%. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, రేపు పొద్దున్నే సినిమా ఇందాక సినిమా చెప్తున్నావు, నువ్వు సినిమాకి బార్డర్స్ ఉండవు. ఈ ఫిలిం నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్తో తీసిన సినిమా. మొన్న మంజులం బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి ఇట్ క్రియేటెడ్ అ రేజ్ ఇన్ తమిళనాడు, హైదరాబాద్, ఎవ్రీవేర్. ఈ కమిటీ కుర్రాలు అదే రిపీట్ చేయబోతున్నారు. నాకైతే చాలా నమ్మకంగా ఉంది. అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి రాకముందు కళ్యాణ్ బాబాయ్ మమ్మల్ని కలిసి ఒక మాట చెప్పారు నాతో. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎవడి ఒక్కరిది కాదు. ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది, ప్రతి ఒక్క టెక్నీషియన్కి స్పేస్ ఉంటుంది. కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు మంచి సినిమాలు చేస్తూ, ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ, I hope you guys shine and I hope you guys have a beautiful future, all of you. And మీలాంటి ఒక అమేజింగ్ ఇంతమంది బండ్ల్ ఆఫ్ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మా చెల్లికి వెరీ 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 ప్రౌడ్. ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చెల్లిని చూసి కానీ, ఇందాక మీ పేరెంట్స్, మీ అన్నలు కానీ, మీ అన్న తమ్ముడు గొప్పోడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు, ఆనందిస్తాడు. మా చెల్లి ఎంత పైకి వెళ్ళినా నాకన్నా పైకి వెళ్ళినా నేను ఆనందిస్తూనే ఉంటాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నిహారిక దట్ యూ క్రియేటెడ్ సచ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్
ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ August 9th ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో దద్దరిల్లిపోతుంది అండ్ జాతరగా ఉండబోతుంది. అండ్ దిస్ ఈస్ going to become a blockbuster for sure. All the best to everyone involved in the film and to Sai Kumar garu, to every technician in the film. Thank you so much. And ఇందాక ఫస్ట్ టైం చూస్తున్నాను యాంకర్ కూడా చేరేసుకుని కూర్చుంటున్నారు పక్కన. సుమా గారు కూడా పాపం ఆమెకి ఇందాక నిద్ర వస్తుందని చెప్పారు, మేము అందుకే త్వరగా ఫినిష్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు సుమా గారు ఆల్సో. ఇందాక మీ బాయ్స్ సుమా గారు కావాలని ఎట్లా అడిగారో నిహాతో కూడా అదే చెప్పాను. ప్రీ రిలీజ్ ఏమంటే ఇది మాత్రం ఎవరిని పిలవకండి, సుమా గారిని పిలవండి. మేము కొంచెం బోరింగ్గా మాట్లాడినా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అండ్ లేకపోతే చూసి అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ ఆల్వేస్. నెక్స్ట్ మీరు మాట్లాడతారా? సీనియర్ ఓకే, లవ్ శేష్ స్పీక్. Hey guys, ఈ కమిటీ కుర్రోళ్ళు బాగా కమిటెడ్ కుర్రోళ్ళ ఉన్నారు. బట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూసింది, ఐ వాంటెడ్ టు సే గర్ల్స్ కూడా అందరు చాలా కమిట్మెంట్తో పనిచేశారని తెలుస్తుంది నాకు ట్రైలర్స్ని చూసి. సో ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ బోత్ ద కుర్రాళ్ళు అండ్ ది అమ్మాయిలు అనమాట. women power, not just in the producer, in the actors as well. నాకు ట్రైలర్ తెగ నచ్చిందండి. కార్లో వస్తున్నప్పుడు 2-3 సార్లు చూశాను. నేను జస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ, ఏదో విలేజ్ కామెడీలా ఉంటుందని క్యాజువల్గా మనం మామూలుగా యూట్యూబ్ మీద ఎలా అయితే తీస్తామో అలా తీసా ట్రైలర్ని. కానీ ఎప్పుడైతే చూసానో అంటే అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఇటు కాస్టిజం గురించి, విలేజ్ పాలిటిక్స్ గురించి, అంటే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా, ఒక లైఫే కవర్ అయ్యేలాగా చూపించేసరికి కమ్మని అమ్మ ఏంట్రా బాబు మనం ఏమింటికి వెళ్తున్నాం, చిన్న కొంచెం రెస్పెక్ట్ తోడు వచ్చానమాట ఇక్కడికి. అందుకనే హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాను నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చున్నాను. బికాజ్ ఐ థింక్ మీరందరూ అది డిజర్వ్ చేస్తారు. మీరు చేసిన కమిట్మెంట్కి, మీరు పెట్టిన వర్క్కి, మీరు తీసిన సినిమాకి. వరుణ్ అయితే సినిమా చూసి మాట్లాడాడు, నేను సినిమా చూడకుండా మాట్లాడుతున్నాను. నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. నాకు లాస్ట్ టైం ఇలాంటి ఫిల్మ్ మీద నాకు ఆ వైబ్ వచ్చింది సీకే, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాకి వచ్చింది. సో నాకు అంతే ఆర్టిస్టిక్ విజన్, అంతే ఫైనాన్షియల్ సక్సెస్, అంతే అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. వంశీ గారు అయితే ఆయన తీరు, ఆయన మాట్లాడేది అంతా బాగా నచ్చింది. ఆయన 11 కుర్రోళ్ళందరూ కాంపిటీషన్ అవుతానన్నారు. యాక్చువల్గా నేను కర్చీఫ్ వేస్తున్నానండి, మీరు కూడా మీ నెక్స్ట్ మల్టీ స్టార్లో నన్ను పెట్టుకుంటే వెళ్తాను, నేను యాక్ట్ చేయడం రెడీ అన్నమాట. సో కాంపిటీషన్ కన్నా కూడా మనకు కూడా అలాంటి ఛాన్స్ దొరికితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు మల్టీ స్టార్ చేయలేదు, తేజ్ ఎలాగో పెట్టుకోవట్లేదు తన సినిమాలో నన్ను. సో కంగ్రాచులేషన్స్ అనుదీప్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. నాకు యాక్చువల్ అందరు కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ తెగ నచ్చింది. బయటికి క్లాస్ కనిపిస్తే కానీ నాలో ఒక చిన్న మాస్ ఫీలింగ్ ఉంది. నాకు కూడా డాన్స్ చేయాలి అనిపించింది, వీళ్ళిద్దరు వేయట్లేదని చెప్పి నేను కూర్చుండిపోయాను అనమాట. బట్ కంగ్రాచులేషన్స్ దామోదర్ స్టూడియోస్, మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మాది సెయింట్ మేరీస్ అక్కడ ఎంవిపి కాలనీ. సో చిన్న ఫీలింగ్ ఉంది, మీరు మంచి సక్సెస్ కొట్టాలి. నిహారిక, పింక్ ఎలిఫెంట్ ఫిల్మ్స్ షుడ్ రాకెట్. Padmanabhi garu, please, I wish you all the best of luck on this amazing film. And last but not least, most importantly, Sai Kumar garu, congratulations, sir, on 50 years. And Suma, congratulations on 50 years anchoring. And but yeah, I'll keep it short and sweet. August 9th, guys. నేను డెకాయిట్ అని ఒక రస్టిక్ ఫిల్మ్ చేస్తున్నానండి. నేను మా టీంని పంపించబోతున్నాను, ఎందుకంటే అందులో కొన్ని అమేజింగ్ లీడ్ రోల్స్ ఉన్నాయి. ఈ 11 కుర్రాళ్ళు అండ్ అమ్మాయిల్లో ఎవరైనా మంచి రోల్స్ చేస్తుంటే ఐడ్ లవ్ టు ఆఫర్ దెమ్ అ గిగ్. సో ఐ స్టాండ్ బై మై వర్డ్స్. మీరు చూపించిన సత్తాకి, చూపించిన టాలెంట్కి జస్ట్ ట్రైలర్స్లోనే మీతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ August 9వ తారీఖున మనస్ఫూర్తిగా మీకోసం ఇలా లేసే ఆడియన్స్గా వస్తాను థియేటర్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రిడిక్టింగ్ మై ఫ్యూచర్. అండ్ అలాగే ఏంటి అవకాశం ఇచ్చేస్తున్నారా వాళ్ళకి, యాక్టింగ్కి అవకాశం ఇస్తున్నారా? యాక్టింగ్ నెక్స్ట్ మూవీకి ఇచ్చేసారా? దొరికేసే మళ్ళీ ఇస్తున్నారు మీరు. ఓకే, డన్. నాది కూడా ఒకసారి జయమ్మ పంచాయతీ అని ఒకసారి చూస్తే ప్లీజ్. అండ్ ఎస్ టు సాయి దుర్గా తేజ్.
అందరికీ నమస్కారం అండి. అండ్ ముఖ్యంగా ముందు మీడియా వారందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా బంగారు తల్లి సినిమా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమిటీ కుర్రాలు ఎవరమ్మా ఉంది? మాది పక్కన వీరవాసం పక్కన వ్యవహారం ఉందా? పంచవ్యవహారం కమిటీ కుర్రలు అక్కడ ప్రెసిడెంట్ అక్కడ మేము. సో నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఆ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను నేను. అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అక్కడికి వెళ్ళి ఏదో జాతర ఉండడం, ఆ జాతర మొత్తం అరేంజ్మెంట్స్, పూలని, లైట్లని, మైక్లని, సౌండ్లని చాలా చేసాం. సో ఇట్ వాజ్ వెరీ వెరీ అంటే చూస్తుండగా నాకు ఆ పేరు వినగానే ఆ టైటిల్ నాకు అసలు మొత్తం నా గతం అంతా గుర్తొచ్చింది. అండ్ హైదరాబాద్ వచ్చాక మేము అందరం జూబ్లీ హిల్స్ క్లబ్ బాయ్స్ అయ్యాం. దాంట్లో భాగంగా వెంకీ గారు కూడా ఉన్నారు. ఆయనకి అందరు అమ్మాయిలు సైడ్ కొడుతుంటే మేము లవ్ లెటర్స్ అందించేవాళ్ళం. ఆ లెటర్స్కి మేము రెస్పాండ్ అయ్యేవాళ్ళం. అరే వద్దు. సో ఇట్ సో లవ్. అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను ఫస్ట్ టైం నేను టీవీలో చూసినప్పుడు నాకు వెరీ ఎక్సైటెడ్ అవర్స్. ఎందుకంటే అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే 11 కుర్రాళ్ళు అండ్ అలాగే 4 అమ్మాయిలు అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ అలాగే వంశీ గారి డైరెక్షన్ కానివ్వండి, రాజు గారి కెమెరా వర్క్ కానివ్వండి, అండ్ ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, అలాగే మా పిల్లానుల జీవితం సినిమా టైటిల్ సాంగ్ పాడిన అనుదీప్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలాగే ఎడిటర్ అన్వర్ గారి ఎడిటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే మా బంగారు తల్లి తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ వర్ సో బ్యూటిఫుల్. అసలు నిజంగా తను చాలా బాగా చేసే తల్లి. ఆల్ ది బెస్ట్ బంగారం. అండ్ అలాగే ఫనీ గారు ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సినిమా మొత్తంలో మోస్ట్ జూనియర్ యాక్టర్ ఎవరంటే మా సాయి కుమార్ గారు. అసలు మీరందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయారు. ఆయన మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అసలు సాయి కుమార్ సార్, ఇట్ వాజ్ లవ్లీ సీయింగ్ ఇన్ దర్ క్యారెక్టర్ సార్. అండ్ అదృష్టం కొద్ది నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఇంకా సినిమా చూడలేదు. లేకపోతే నేను కూడా మా వైఫ్తో సినిమా చూసేవాడిని. నాకు అవ్వలేదు కదా, నాకు సినిమా ఇంకా చూడలేదు. మీడియా వారు నాకు ఇంకా అవ్వలేదండి ప్లీజ్. మళ్ళీ మీరు రాసుకుంటూ పోతారు కదా, రాయొద్దు ప్లీజ్, ఇంకా పెళ్ళి కాలేదు. అండ్ అలాగే విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు. ప్రజెంట్ కమిటీ కుర్రాలకి ఎక్స్ట్ కమిటీ కుర్రాలు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. ఎంజాయ్ చేసుకోండి. ఈ సక్సెస్ మామూలుగా ఉండదు, ఊరు మొత్తం మారుమోగిపోవాలా. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.